చెప్పిన మాటలు వింటూ జీవించి, మనుషుడు అంటే దేని వల్ల జీవించడం? ఇంటి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వల్ల అది నమ్మింది. ఎవరు? మరియా. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన పోషించడానికి సమర్థుడైన దేవుడు నాకున్నాడు, చాలు దొరికాడు, అంతే. ఇంకేమి నాకు అక్కర్లేదు. ఆయన మాటలు నన్ను పోషిస్తాయి అనుకున్నదంతే. వస్తాయని మీకు రుజువు చేయాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళి? అరణ్యంలోకి వెళ్ళిపోతే అరణ్యంలో యేసు ప్రభు నా కాడికి అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఏం చేశాడంటే బోధిత్వం మొదలెట్టాడు. ఏంటంటే దేవుని మాటలు ఎన్ని రోజులు బోధించాడు? 3 రోజులు. 3 రోజులు బోధించాడు. 3 రోజులు మీరు ఉంటారా? అజ్జి బాబు 3 రోజులా? 3 రోజులు ఎన్ని గంటలు? 8 గంటలు. మనం చేసాం, మనం 72 గంటలు చేసామా? రామారాజులో 12 గంటలు వచ్చాడు, లేకపోతే 8 గంటలు వచ్చాడు కదా. సీని వాళ్ళు ఏమో ఒక ఎన్ని గంటలు వచ్చాడు? 24 గంటలు వచ్చాడా? 36 గంటలు వచ్చాడు కదా. 72 గంటలు ప్రార్థన చేసాం కదా మనం కదా, చేసాం. యేసు ప్రభు కూడా 72 గంటలు ఎక్కడ పెట్టాడంటే అరణ్యంలో పెట్టాడంట. ఎక్కడ? అరణ్యంలో పెట్టిన తర్వాత ఆ ప్రార్థన అయిపోయినాక యేసు ప్రభుతో చెప్తున్నారు. ఎవరో శిశువు చెప్తున్నారు. ఏమనంటే, ప్రభువా 3 రోజుల నుంచి ఏకదాటిగా వీళ్ళకి బోధిస్తున్నావు, అర్థమైందా? వీళ్ళు ఏం మర్చిపోయారు? నీళ్ళు తాగడం మర్చిపోయారు. మిమ్మల్ని ఎలా బోధిస్తూ ఉంటే ఒకళ్ళు నీళ్ళు తాగితే వెళ్తారు, ఒకళ్ళు బాత్రూమ్కి వెళ్తారు, ఒకళ్ళు ఏం చేస్తారు? కుయ్యమంటారు, అయ్యి అంటారు, అక్కడికి కాళ్ళు అవుతాయి అంటారు, నడుము అవుతాయి అంటారు. వీళ్ళు అలా కాదు. ఏం చేస్తారంటే యేసు ప్రభు బోధ వింటూ 3 రోజులు ఆగి ఉండిపోయారు. 3 రోజులు ఆగి ఉండిపోతే అసలే వాళ్ళ ఎన్నప్పుడు విశ్వాసాలు బాగా ఉన్నారు. ఈ శిశువుకు వచ్చింది తిప్పలు. ఏంటి? ముందు వీళ్ళకి ఆకలేసినట్టు ఉంది. వీళ్ళు అంటారు, మత్తయి సువార్త 14:15 వచ్చింది చూడండి. సాయంకాలం అయినప్పుడు శిశువు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే పొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనకై వారిని పంపివేయడని చెప్పి ఆగాల్చాడు. ఏమంటున్నారు? ఎవరు వచ్చారండి? శిశువులు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, 3 రోజులు పొద్దుపోయింది. వీళ్ళు ఎక్కడికంట? ఆ షాపుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుంటారో ఆహారానికి. అది ఎవరు రికమెండ్ చేస్తున్నారు? ఇప్పుడు శిశువులు ఎవరు రికమెండ్ చేస్తున్నారు? ప్రభు రికమెండ్ చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు. ప్రభు ఏమంటాడు చూడండి, పంపివేయమని చెప్పి. ప్రభు ఏమన్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఇదేంటి? ఎక్కడికి ఏమన్నాడా? వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టమని సడన్ గా చెప్పాడు దేవుడు. ఇక్కడ హైదరాబాద్ సిటీలోనా? అల్పవాటలోనా? అల్పవాటలోనా? లేకపోతే ప్యారడైజ్ హోటల్లోనా? సిటీలోనా? ఎక్కడ? అరణ్యంలో మీరే వారికి ఆహారం పెట్టమన్నాడు. ఇంకా శిశువుల గుండెల్లో ఏం పోయింది? ఆటం పంపేది. మీరే వారికి ఆహారం పెట్టమంటారా? అనవసరంగా ఈ కౌరెట్కి లేచి ప్రభు చెప్పిన నాయన ఇదేం బాధ, మనల్నే పెట్టమంటున్నాడు. మీకు కూడా చెప్తే అనవసరంగా మనం ఆయన పాస్టర్ గారిని మీకు జ్ఞాపం చేసి మనకు పని చెప్పాడు అనుకుంటున్నారా మీరు? ఆటం పంపేది. మీరే వారికి ఆహారం పెట్టమంటారా? అనవసరంగా ఈ కౌరెట్కి లేచి ప్రభు చెప్పిన నాయన ఇదేం బాధ, మనల్నే పెట్టమంటున్నాడు. మీకు కూడా చెప్తే అనవసరంగా మనం ఆయన పాస్టర్ గారిని మీకు జ్ఞాపం చేసి మనకు పని చెప్పాడు అనుకుంటున్నారా మీరు? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ శిశువులు కూడా ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి తెస్తారు? ఆయన ఇంటికాడ తెస్తారా? అప్పుడు లేట్ అయిపోద్దా? వీళ్ళకి అసలు ఏమి లేదు. ఇప్పుడు అందుకు ఆయన నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను ఆ 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వాదించి, అక్కడ బ్రాకెట్ ఉన్నదా? మీకు ఏమన్నది? అక్కడ బ్రాకెట్ లో ఏం రాసి ఉందంటే స్తోత్రము చేసి అని ఉంటది. ఉందా? బ్రాకెట్ లో స్తోత్రము చేసి. నిద్రపోతావా? చూడలేదు, బ్రాకెట్ చూడలేదు నువ్వు. ఇప్పుడు ఏం చెప్పు? ఎక్కడికి వచ్చేసావు? ఎక్కడికి? పాస్ గారి నుంచి వచ్చావా? డాక్టర్ రమేష్ నుంచి వచ్చావా? ఎక్కడ కూర్చోబెట్టమన్నాడు? ఎవరిని కూర్చోబెట్టమన్నాడు? అరణ్యములో. వాడిని ఎక్కడ కూర్చోబెట్టమన్నాడు?
పచ్చిగడ్డి ఏంటి? పచ్చగడ్డి. పచ్చిగడ్డి ఏంటి? పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? గడ్డి ఉంటుంది దగ్గర కూర్చుంటారు. అలాగే ఎక్కడ కూర్చోబెట్టమన్నాడు? పచ్చిక మీద కూర్చోబెట్టమన్నాడు. పచ్చిక మీద కూర్చోబెడితే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపు ఎప్పి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి శిష్యులకు ఇచ్చిన. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని ఏంటంట? అందరూ తిని తృప్తి తృప్త అసంతృప్త? తృప్త అసంతృప్త? లేమా పుల్లా? ఫుల్ మీల్స్ కదా. ఫుల్ మీల్స్ 100 రూపాయలు, హాఫ్ మీల్స్ 100 రూపాయలు. అర్థమైందా? తృప్తి. అర్థమైందా? తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఏంటంట? 12 గంపలు. గంప తెలుసా మీకు? గంపలు చాలా ఉన్నాయి రకాలు. ఏంటి గంపలు? ఏంటి? అన్నం వండించే ఉన్నాయి, కొబ్బరికాయ మోసి ఉన్నాయి, ఇంకా ఏం మోసి గంపలు? మట్టి మోసి గంపలు ఉన్నాయి. ఏం గంపలు? ఏం గంపలు? కాదు కదా, అవి కదా ఇయ్యే వడ్డించి దేనికి దానికి వాడడం. ఏంటంటే ఏమంటే మరీ స్వార్థంగా ఆలోచిస్తే మంచిది కాదు. దేనికి వాడాలి? అన్నం వండించే కదా, తిని పంటలకు వాడే బట్టి ఆ గంపలు ఏంటంట? 12 గంపలు మిగిలాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ప్రార్థన పెట్టుకున్నాం అనుకోండి, ఎవరు ఎడతారండి మనకు ఆహారం? ఏమంటే ఏమన్నా తెమ్మంటారా? మరి ఏం చేద్దామండి? మనం తీసుకుందామా? పాస్టర్ గారు లేవు. నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అడుగుతున్నానా ఏం తీసుకుందామా? ఏదో అడిగాను. ఏమన్నా ఊరు అడిగారు? మరి యేసుప్రభు అడిగాడు వాళ్ళని, మీరే వారికి ఆహారం పెట్టమన్నాడు. ఎంతమంది వాళ్ళు? స్త్రీలను పిల్లలను గాక తిరిగిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవుడు స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది తిన్నాడు? పోయేదు 5,000 మంది. ఎవరాళ్ళు? పురుషులు. మరి వీళ్ళకి ఎవరు స్పాన్సర్ చేశారు? ఎవరు ఇచ్చారు? భోజనాలు ముందా ప్రార్థన ముందా? మరి అన్నీ అరేంజ్ చేసుకుంటాం. భోజనము పానము కాల్సిమి ప్రియమైనటువంటి వల్ల మీరు ప్రార్థనలో ఉండండి. ప్రభు మనకి ఏం చేస్తాడు? మీరు ప్రభు పని చేయండి. పాస్టర్ గారు మాట ఏంటండి? మీరు సమృద్ధి కలిగి ఉంటారు. ఈ మరియ ఎక్కడ కూర్చుంది ఇప్పుడు? ఈ మరియ ఎక్కడ కూర్చుంది? ఎందుకు కూర్చుంది? ఈ సత్యం ఆమెకు తెలుసు. ఏంటి? ఆయన మాటలు వింటే చాలు నేను బతికేస్తాను. ఆయన మాటలు వింటే చాలు నా ఇంట్లో ఆహారం ఫుల్గా ఉంటుంది. అర్థమైందా? నేను ఎవరి మీద ఆధారపడదు. ఆమె ఎవరి మీద ఆధారపడ్డది? యేసయ్య మీద. ఎక్కడ కూర్చుని ఆధారపడ్డది? మరి మీరు ప్రార్థనకి నిత్యము వస్తే మీ ఇంట్లో ఆహారం కొద్ది ఉంటుందా? తక్కువ కావు. ఈ మరియంకి ఏం తక్కువైందిగా? ఆ సత్యం మరియమ్మకి తెలుసు, మాత్రం తెలియదు. ఈ మాట తమ కంగారు పడిపోతుంది. ప్రభువా నీకు చింత లేదా? కొంచెం సాయం చేయమనొచ్చు కదా, నువ్వు న్యాయవంతుడు కదా, మాకందరికీ నీతి మాటలు చెప్తావు కదా. అవునమ్మా నీతి మాటలే చెప్తాను, కానీ మాట ఏమనుకుందంట? ఉత్తమమైన దాన్ని చేసుకుంది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని నువ్వు ఏం చేసుకున్నావు? గాలికి కుట్లాడుతున్నావు, గాలికి ప్రయాసపడుతున్నావు అని ప్రభువే ఆమెకు చెప్తున్నాడు. ఎక్కడ తేవాలి? మన దగ్గర ఉంది. ఎక్కడ తేవాలి? ఆయన యొద్దకి. వాళ్ళు ఎక్కడ తెచ్చారు? 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ తెచ్చారు? ఆయన యొద్దకు తెచ్చారు. ఒక ఆమె ఏం చేసిందంటే ఆమె యొద్దకు ఒకటి తెచ్చింది. ఏంటి తెలుసా? అత్తరుపుడు తెచ్చింది. ఏం తెచ్చింది? అత్తరుపుడు తెచ్చింది. ఆయన యొద్దకు తేవాలి. మీ యొద్దకు అది ఉంచుకోండి. మీ యొద్ద ఏమైనా ఉంటే ఆయన యొద్దకు తేవాలి. మీరు లోకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. 7వ అధ్యాయం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఏమొచ్చిందంట? ఒక బుట్టిలో అత్తరు తీసుకుని వచ్చి ఎక్కడంట? ఎక్కడండి? వెనక తట్టు ఆయన పాదం దగ్గర నిలబడదు. ఎక్కడ? పాదాలు. జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఎక్కడ కూర్చుంది? ఆయన పాదాల దగ్గర అన్నా. మరి ఇప్పుడు ఈమె ఎక్కడ కూర్చోండి? ఎక్కడికి వచ్చింది? ఆయన ఏం తెచ్చింది?
అత్తారు అత్తారు ఎంతమంది రాసుకుంటారు అత్తారు సువాసన రాసుకోవట్లేదు అప్పుడు నేను రాసుకునేవాడిని ఇప్పుడు మానేసింది కదా అత్తారు ఎంతమంది కదా అత్తారు సువాసన ఇప్పుడు ఈ మీద ఏం తెచ్చిందంట వెనుకటట్టు చదవమ్మా వెనుకటట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేస్తుంది ఆయన పాదాల ఎందుకు వచ్చింది ఏం తెచ్చింది ప్రశస్తమైన అత్తరు తెచ్చింది ఆయన పాదాల మీద పోసేసింది. పోసేసి ఏం చేస్తుంది బట్టతో తుడుతలేదు దేంతో తుడుతుందంట తల వెంట్రుకలతో తుడుస్తుందంట. దేవస్తోత్రం ఏం తెచ్చింది ఆయన యొద్దకి ఆయన యొద్ద నిలబడి అలా అంటున్నారో ఇంకో దిక్కునేమి రాయబడి ఉంటుందంటే ఆ మత చోట్ల ఏమిటంటే ఈమె ఆ అత్తర బుడ్డి ఏంటంటే అమ్మి ఆ వెల బీర్లకు పంచి పెట్టవచ్చు కదా. ఆయన యొద్దకి విలువైంది తెచ్చింది ఏం తెచ్చిందట విలువైంది తెచ్చింది ఆయన యొద్దకి తేవాలి. ఏం తెలుసు ఆమెకి నాకు ఈ అత్తర బుడ్డ అమ్మితే నా జీవనం వెళ్ళిపోద్దని తెలుసు కానీ అది ఏం చేసింది ఆమె పగలగొట్టి ఏం చేసింది ఆయన పాదాల కడిగి దేంతో తుడుతుంది తన యొక్క వెంట్రుకలతో దేవుని చర్చలు తెలుసు యేసు పాదాల దగ్గర ఉంటే చాలు మనం పోషించబడతాం. దేవ స్తోత్రం కలుగును గాక. యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట తింటే చాలు మనం పోషించబడతాం అన్న చర్చలు తెలుసు. మీకు తెలుసా ఈ మాతా పార్టీ ఎంతమంది మీరంతా మాతా పార్టీయా మరేం పార్టీయా మరి ఆయన మాటలో ఇంటాకే మీరు ప్రయాసపడి పరిగెట్టుకుని వస్తే కనుక మీరు మరి అక్కడ శిశువుల పార్టీ విశ్వాసుల పార్టీ శిశువులే కదా. ఏమన్నారు అయ్యా 3 రోజుల నుంచి ఇక్కడ పడి ఉన్నారు అసలు ముందు ఎలా ఆకలేసినట్టు ఉంది అర్థమైందా అయ్యా వాళ్ళు తింటాక ఏమీ లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొట్ల కాడికి వెళ్ళి గ్రామానికి కొనుక్కుంటారంటే మీరే వాళ్ళకి పెట్టమంట బాబు మీరు ఎక్కడికి చేస్తారు ఇలా ఎలా ఉంటుంది అన్నది వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుంది అవునా కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా నేను చెప్పేది ఏంటంటే ఆయన మాటలు వింటే మీరు బ్రతుకుతారు ఆయన మాటలు వింటే మీరు జీవిస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57-58 కూడా చదువుతుంది. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినివాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏ ఆహారము ఆయన మాటలని ఆహారం. ఏం ఆహారం అంట ఆయన మాటలు మీరు భుజిస్తే మీరు ఏం చేస్తారంట ఎల్లప్పుడూ కూడా మీరు జీవిస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చూడండి. నా శరీరము తిని అది నా శరీరము తినాలి నా రక్తం తాగువాడే ఆయన యొద్దకు వచ్చి ఆ చర్చ ఎవరో తెలుసు మరి తెలుసు. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఆ 2 చేపల 5 రొట్లు ఎవరికి తీసుకొచ్చారు నా యొద్దకి. మరి ఎవరికి పాదాల దగ్గర కూర్చుంది యేసు పాదాల యొద్ద. ఆ పాపాత్మలో ఎక్కడ నిలబడది ఆయన పాదాల యొద్ద. మీరు ఎక్కడుందామని ఇష్టపడుతున్నారు మీ దగ్గర ఏదైనా ఉంటే ఆయన పాదాల దగ్గర తేవాలి. ఎక్కడ తేవాలి ఆయన పాదాల దగ్గర తేవాలి. అపోస్తులు ఎక్కడ తెచ్చారు అవునా ఆయన పోయిన వారం అదే ప్రసంగం అంతకుముందు వారం అదే ప్రసంగం చేసిన అవునా కదా. ఎవరాళ్ళు అననీయ సఫీరా అందరూ కూడా అమ్మి ఆ పాదాల దగ్గర పెడతా వాళ్ళు కూడా అమ్మారు అవునా కదా. వాళ్ళు ఏమయ్యారు అబద్ధం ఆడి ఏమయ్యారు ప్రియమైనటువంటి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా మందిరములో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిట్లు తిప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేందుకు దేవుని స్తోత్రం. ఒక ఆయన అన్నాడు నాకు 25,000 జీతం అండి నేను 25,000 జీతంలో ఎంత దశ భాగం 2,000 ఉన్నది రాబట్టి రైట్. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే
ఒకళ్ళకి కొంత ఒకళ్ళకి కొంత ఇస్తున్నానండి, అంతా తేటలేదు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఏం చెప్పట్లేదండి మీకు, మీ ఆనందాన్ని ఏం కాదంటలేదు. మరి చదువు అది, నా మందిరంలో హారమున్నట్లు అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి అయ్యా మీరు దశంభాగం ఇచ్చా కూడా అప్లై అయిపోతుంది అనుకోండి. ఏం చేయాలంట ఆయన్ని? వాళ్ళకి ఇచ్చారు, నాకు ఏది అన్నాం అనుకో, ఆయన అనుకుంటాడా? ఏం చేస్తాడంట? మీరు ఎంత ఇచ్చారు దశంభాగం, మీరు ఎంతే 2250 కరెక్ట్గా చెప్పాలంటే, అర్థమైందా? 2250. అయితే ఇక్కడ నీకు లేదంటే అంట ఏం చేస్తాడంట ఆయన? ఆకాశు వాకిని లిపుతాడంట. ఇంకా ఏంటది? ఏం లిపుతాడు? పట్టసాలంత విస్తార ధనం నీకు ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. నువ్వు ఇంకా దాచుకోవడానికి ఇంకా ఎక్కడ ఉండదు నీకు. అన్ని బ్యాంకులు పుల్లే. మీ ఇంట్లో ఉన్న అన్ని సూట్ కేసులు, తలదిండ్లు, పరుపులు అన్ని నిండిపోతాయి. ఏం చేయాలి నువ్వు? ఆయన వద్దకు తేవాలి. కొంత ఉంచుకుని కొంత ఇస్తున్నారేమో. ఏమండి ఆయన దగ్గర ఏంది ఉన్నాయి? 2 చేపలు 5 రొట్లు. అన్ని తెచ్చాడా లేకపోతే 2 ఉంచుకుని ఒకటి ఇచ్చాడా? అన్ని. మీ ఇంట్లో ఆహారం ఉండాలంటే ఆయన వద్దకు తీస్తే ఎక్కడ తెమ్మన్నాడు? మందిరంలో ఆహారం ఉంటే మీ ఇంట్లో ఆహారం ఫుల్. మందిరంలో డబ్బులు ఉంటే మీ ఇంట్లో ఫుల్ డబ్బులు. నువ్వు మందిరానికి వస్తున్నావు. అది ఎవరికి తెలుసు? మరియకి తెలుసు. ఏంటి? నేను యెహోవా చెరను. ఎవరి చెరలో వచ్చింది? ఇంకెవడక్కర్లేదు. యేసయ్య దగ్గర ఉంటే చాలా నేను బతికిస్తాడంతే. ఆయన పనిని మనం చేస్తే మన దేవుడు తప్పక బ్రతికిస్తాడు. అంత విశ్వాసం ఉందా? అని నమ్మకం ఉందా? ఎవరి నమ్మకం? మరియా అంత నమ్మకం. అవసరమైన ఆహారం కావాలని వాళ్ళు మాత్రం వింటానే ఉన్నారు. తింటానికి ఇష్టపడలేదు. ఇంకా ఏమి వింటున్నారు? 3 రోజులు తిన్నా సరే ఇంకా వింటా ఉన్నారు. ఏంటది? దేవుని మాటలు. వాళ్ళకేం తక్కువైందా? ఎందుకు ఆపలు మిగిలాయంట? మిగిలే కానీ తగులు ఉండదు మీకు. సాతాను చూసుకోండి. ఈ మాటలే జ్ఞాపకం ఉండలేదు. యేసయ్య నన్ను పోషిస్తాడో దేవునికి ఇస్తే అన్నమాట మీకు జ్ఞాపకం ఉంటుందా? మిమ్మల్ని ఎంత సులువుగా మోసం చేస్తాడో సాతాను చూడండి. మరియా మోసగించబడలేదు. ఏం పెట్టుకుంది? హృదయంలో ఆయన ఉన్నాడంతే నా చాలు.